నదికి వెళ్లిన మహిళపై ముసలి ఒక్కసారిగా దాడి చేసింది. స్నానం చేసేందుకు వచ్చిన సౌదామిని అనే మహిళ ఈ క్రమంలో ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. మహిళను సముద్రంలోకి ఒక్కసారిగా ముసలి లాక్కి వెళ్లిపోయింది. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా కూడా అప్పటికే సముద్రం మధ్యలోకి ముసలిని తీసుకొని వెళ్లిపోయింది ఆ మహిళను. ఒడిశాలోని జాబుపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకసారి మనం ఆ వీడియో కూడా చూడొచ్చు. ఏ విధంగా ఆ మహిళను సముద్రంలోకి ఆ ముసలి లాక్కు వెళ్ళిపోయిందో కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఆ ముసలి కూడా చాలా పెద్దదిగా, చాలా పొడవుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నోటికి ఆమెను కరుచుకొని కూడా తీసుకు వెళ్ళిపోతూ ఉంది. ఇదైతే మీకు క్లియర్ పిక్చర్ అయితే మేము చూపించలేకపోతున్నాం కాబట్టి కొంచెం బ్లర్‌లోనే మీకు చూపిస్తున్నాం. అది క్లియర్‌గా కూడా మనకి అర్థం అవుతూ ఉంది. అక్కడ స్థానిక ప్రజలు కూడా కొంచెం అరుస్తూ ఉన్నారు. ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు కానీ ఈలోపే ఆ ముసలి ఆ మహిళను లాక్కు వెళ్ళిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దాని పేరు ముసలి పేరు వింటేనే చాలా మందికి గుండెల్లో దడ పుడుతూ ఉంటుంది. పెద్ద ఆకారం, ముళ్ళ శరీరం, బలమైన దంతాలు చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. మరి అలాంటి ముసలిని చూస్తే ఇంకేమైనా ఉందా? గుండె ఆగాల్సిందే కదా! అయితే ఓ భయంకరమైన ఘటన ఈ మహిళకు అక్కడ ఎదురైందని కూడా మనం చెప్పుకోవచ్చు. పాపం ఆమె తేరుకోక ముందే అది ఆమెను ఒక్కసారిగా కూడా మింగేసింది. నోట్లో కరుచుకొని కూడా సముద్రంలోకి ఒక్కసారిగా ఆ మహిళ సౌదామిని ఎవరైతే ఉన్నారో బట్టలు ఉతుక్కోవడానికి అక్కడికొచ్చిన సౌదామినిని ఒక్కసారిగా కూడా ఆ మహిళపై దాడి చేసి సముద్రంలోకి నోటికి కరుచుకొని కూడా ఆ ముసలి తీసుకువెళ్ళిపోతున్న దృశ్యం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇది జాజ్పూర్ జిల్లాలోని కాంతియా గ్రామంలో నివాసం ఉండే సౌదామిని అనే మహిళ గ్రామ సమీపంలో ఉన్న ఒక నదిలోకి స్నానం చేసేందుకు వెళ్ళింది. నీటిలోకి దిగి స్నానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా కూడా ఆ ముసలి దూసుకొచ్చి ఆమెపై దాడి చేసింది. వెంటనే ఆమెను పట్టుకొని నదిలోకి లాక్కు వెళ్ళిపోయింది. అది గమనించిన కొందరు స్థానికులు నది దగ్గరకు చేరుకునే లోపే ఆ ముసలి ఆమెను నది మధ్యలోకి లాక్కెళ్ళిపోయింది. ఇక చేసేదేం లేక స్థానికులు కూడా అక్కడ చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎదురైందని కూడా మనం క్లియర్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది అమాంతం ఒక్కసారి వచ్చి మనిషి మీద పడి ఒక్కసారి లాక్కు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ స్థానికులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది అని చెప్తున్నారు. వాళ్ళు చూస్తూ ఉండిపోవడం తప్పితే అక్కడ ఏం చేయలేని పరిస్థితి అయితే అక్కడ స్థానికులకి ఎదురైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మహిళను ముసలి లాక్కెళ్తున్న దృశ్యాలైతే అక్కడున్న స్థానికులు సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఒక్కసారిగా కూడా భయంతో వణికిపోతూ ఉన్నారు. ఆ నది వైపు వెళ్ళాలంటే ఇప్పుడు భయపడుతున్న సిట్యుయేషన్ కూడా వారికి కనిపిస్తూ ఉంది. నది సమీపానికి వెళ్లాలంటేనే భయపడిపోతున్న సిట్యుయేషన్ అక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని నెలల క్రితం కూడా దాదాపుగా ఇలాంటి ఘటన అక్కడ జరిగిందని కూడా కొందరు గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. నదీ తీరం వద్ద ఉన్న ఓ గొర్రెను మొసలి నీళ్లలోకి లాక్కెళ్లిపోయిందని కూడా అక్కడున్న స్థానికులైతే చెప్తూ ఉన్నారు. ఈ ఉదంతంపై అటవీశాఖ అధికారులు కూడా స్పందించడం జరిగింది. నదీ తీరం వద్దకు వెళ్లొద్దు అంటూ కూడా స్థానికులను అక్కడున్న అధికారులైతే హెచ్చరిస్తూ ఉన్నారు. మొసలి సంచారం ఉన్నట్టు అనుమానులున్న ప్రాంతాల్లో గస్తీ పెంచామని కూడా చెప్తూ ఉన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు.